మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. క్షమాపణలు చెప్పి 10 కోట్లు చెల్లించండి. యూట్యూబ్ ఛానళ్లు, మీడియా సంస్థలకు కేటీఆర్, బావమర్ది రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు. డ్రగ్స్ కేసులో అసత్య కథనాలపై అసత్య కథనమా? డ్రగ్స్ కేసు అసత్య కథనమా? మాకు కూడా వచ్చింది మీ నోటీసు. రాజేంద్ర ప్రసాద్ కి చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా, రాజేంద్ర ప్రసాద్, మిస్టర్ రాజేంద్ర ప్రసాద్, ఈ డ్రగ్స్ వెనకాల ఉన్నది నువ్వు, నీ బావ కేటీఆర్. ఖచ్చితంగా ఈ దందాలు త్వరలో బయటకు వస్తాయి. టెన్షన్ ఏం పడకు మిత్రమా. ముందుంది ముసళ్ళ పండగ. మొత్తం అన్ని కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా. నేను ప్రూఫ్స్ నా దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి కేటీఆర్ మీద, రాజేంద్ర ప్రసాద్ మీద, డ్రగ్స్ మీద, ఈ అమ్మాయిలని సిటీకి తీసుకొచ్చి గంజాయిని మొత్తం కూడా ఎంటర్టైన్ చేయడంలో ఈ మాఫియా వెనకాల ఎవడైతే కీలక పాత్ర పోషించిండో ఈ వివరాలన్నీ కూడా ఏం టెన్షన్ పడకు. నీ ఫోనిక్స్ కంపెనీ లేందో, నీ ఐటీ కంపెనీ లేందో, నీ షేర్ లేందో, నీ ట్రాన్సాక్షన్ ఏందో, నీ షెల్ కంపెనీ లేందో, ఫామ్ హౌస్ లో ఏం చేస్తావో, సత్యం రామలింగరాజు కొడుకుతోటి నువ్వు ఏం వ్యవహారం నడుపుతున్నావో, వాడిని అడ్డు పెట్టుకొని ఏమేం చేసినావో, ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నావో, అండ్ జూబ్లీ హిల్స్ కొత్త రోడ్ ఎందుకు వేయించినావో, ఆ రోడ్డు డైరెక్ట్ గెస్ట్ హౌస్ కి ఎందుకు పోతుంది, ఆ గెస్ట్ హౌస్ లో సాయంత్రం 6 తర్వాత ఏమేం చేస్తున్నావు, ఈ అన్ని వివరాలు సిబిఐ తెలుస్తుంది. సిబిఐ ఎంక్వైరీ ఓకే టీవీ తరపున నేను ఖచ్చితంగా వేసి తీరుతా, వేస్తున్నా. ప్రూఫ్లను కొట్టుకుంటున్నావు కదా, ఆ ప్రూఫ్లన్నీ కోర్టులో సబ్మిట్ చేస్తాం. అండ్ అదే రకంగా ఏం చేస్తాం, కోర్టులో సబ్మిట్ చేస్తాం. సిబిఐ ఎంక్వైరీ వేయబోతున్నావు మిస్టర్ రాజేంద్ర ప్రసాద్. నువ్వు అమెరికాలో ఏం చేస్తున్నావు, ఈడ ఏం దందాలు చేస్తున్నావు, ఇవన్నీ కూడా టెన్షన్ ఏం పడకు. క్షమాపణ కాదు కదా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. ఓకేనా? మళ్ళా చెప్తున్నా, సిబిఐ ఎంక్వైరీకి రెడీగా ఉండండి. కంప్లైంట్ చేయబోతున్నాము. అండ్ యూట్యూబ్ ఛానల్స్, మీడియా సంస్థలకు కేటీఆర్, బావమర్ది రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు. నువ్వు లీగల్ నోటీస్ లేగానే అయ్యో క్షమించండి రాజేంద్ర ప్రసాద్ గారు, మేము తప్పు చేశామండి, మేము అన్యాయం చేశామండి, మేము పాపం చేశామండి, మీ కాళ్ళు మొక్కి నీళ్ళు నెత్తి మీద చల్లుకుంటామండి అని చెప్పే టైప్ మాత్రం మేము కాదండోయ్. చీర్చి చెండాడతాం బిడా. ఏమంటున్నా? చీర్చి చెండాడతాం. నీ డ్రగ్స్లా ఎవడెవడున్నాడు, ఏం కథ, ఆ సౌదరి ఎవరు, ఈడెవడు, ఏమంటాం? ఈ ఫుడ్ కోర్టు పెట్టి డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మిందోడు, ఫుడ్లో కలిపి ఇచ్చిందోడు, ఈ పబ్బులలో ఏం చేస్తావు, నీ హక్కల బిజినెస్ లేంది, హుక్కల బిజినెస్ లేంది, ఎన్ని పబ్బులు నీ పేరు మీద ఉన్నాయి తెలంగాణలో, నువ్వు ఏం చేస్తున్నావు, ఇవన్నీ కూడా బయటికి రాకపోతే నా పేరు శ్రావ్యనే కాదు, రాసి పెట్టుకో మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి డైరెక్ట్గా నేను వార్నింగ్ ఇస్తున్నా. త్వరలో సిబిఐ ఉచ్చల బిగించుకోకుండా చూసుకో, ఐటీ రేట్ జరగకుండా చూసుకో అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, నీ పాపం పండే పనులనే నేను ఉన్నా బిడ్డ, నీ పాపం పండించే పనులనే నేను ఉన్నా. క్షమాపణలు కాదు కదా, క్ష అనే పదం కూడా మేము పలకం. ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. 10 కోట్లు ఇయ్యం, ఏడ చెప్పుకుంటావో, ఏ కోట్లు చెప్పుకుంటావో పోయి చెప్పుకో. 10 కోట్లు ఇచ్చేయడానికంటే ముందు మేము ఎందుకు ఆ కథనం ప్లే చేసినామో ప్రూఫ్స్ కూడా అన్ని నేను డెఫినెట్ గా కోర్టులో సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అండ్ సిబిఐ ఎంక్వైరీ కేటీఆర్ మీద అండ్ మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ మీద, వీళ్ళిద్దరు చేసిన దందాల మీద కూడా కేసు ఫైల్ చేయబోతున్నాం. జర జాగ్రత్తగా ఉండు. ఎస్, ఇది నమస్తే తెలంగాణ. అండ్ ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం అండ్ మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం. ఖచ్చితంగా దయచేసి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీటి సమస్యతో తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోబోతుంది. సో ఇప్పుడు మార్చ్ ఎండింగ్లోనే ఇటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఈ లోక్సభకి ఇంకా 2 నెలలు టైం ఉంది సార్. మీ పిసిసి అధ్యక్ష పదవి కాసేపు పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా వ్యవహరించండి, రైతులకు రుణమాఫీ చేయండి, రైతు బంధు వేయాల్సిన వాళ్ళకి వేయండి అని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ, హెచ్చరిస్తూ, అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.